అమ్మ ప్రాణాలిప్పుడు అవని చేతుల్లో ఉన్నాయి. తను ఏదో విధంగా ఆ ఆభరణాలను తీసుకురాకపోతే అమ్మకు ప్రమాదం తప్పదు. నేనేదో అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరుగుతుంది. అమ్మా, నీకేం కాదమ్మా. ఎలాగైనా మనం బయటపడి పల్లెటూరు చేరుకోవాలి మాధవి. మొత్తానికేదో విధంగా విముక్తులమయ్యా. వాడు బయటే ఉండుంటాడు. వాడి కంటపడకుండా బయటపడదాం. దొరికే ఉంటే మళ్ళీ బందీలం అయిపోతాం. వాడు మనల్ని గమనించకముందే వేదవతి వాళ్ళకి ఫోన్ చేసి మనం విషయం చెప్పేద్దామండి. మన ఫోను వాడి దగ్గరే ఉంది కదా. అదీ కాక మనం ఎదురుపడి చెప్పడంలో ఉండే నమ్మకం మామూలుగా ఫోన్లో కన్వే చేయడం వల్ల కలగదు. సైలెంట్గా బయటపడదాం పద. అలాగేనండి, పదండి. ఎన్నో గండాల నుంచి, పెను ప్రమాదాల నుంచి అవని అక్షయలను కాపాడింది అవే. ఇప్పుడు అవి కూడా ఆ ఇద్దరికీ తోడుగా వెళ్తున్నాయి. రామసేతు నిర్మాణంలో ఉడత సాయంలా ఆ రెండు వాళ్లకు సాయం చెయ్యకూడదు. వాళ్లకు రక్షణగా ఉండకూడదు. అలా ఉండకూడదంటే వాటిని తప్పించాలి.
అవని వాళ్లకు తోడుగా వెళ్తున్న నాగమ్మ చిలకమ్మలను నువ్వెత్తుకుపో. నాగమ్మ, నాగమ్మను వదిలేసి. మనకు తోడుగా వస్తున్న నాగమ్మను గద్దలా తన్నుకుపోయిందేంటమ్మా? తన్నుకుపోయింది గద్దైనా తన్నుకుపోయేలా చేసింది మాత్రం ఆ మాంత్రికుడు. అవునక్షయ, మనం ఆభరణాల కోసం బయలుదేరిన విషయం వాడికి తెలిసింది. అందుకే మన కర్తవ్యం నెరవేరకుండా చేయడానికి వాడి ప్రయత్నం వాడు మొదలుపెట్టాడు. అడుగడుగునా అడ్డం తగలడానికి ప్రయత్నం చేస్తాడు. మరి నాగమ్మ పరిస్థితి ఏంటి? అమ్మవారే అంతా చూసుకుంటుంది. మనం బయలుదేరదాం. ఎవరు ఎన్ని విధాలుగా మనల్ని అడ్డుకోవాలని చూసినా మన పయనం ఆగదు. పద. ఇప్పుడు మీ పయనం ముందుకు సాగదు అవనే. రేపు సూర్యోదయం నుండి సూర్యుడు అస్తమించేలోపు ఆ ఆభరణాలను ఆయా గుడులకు సమర్పించాలి. అలా జరగని ఎడల వేదవతి మీకు ప్రాణాలతో దక్కదు. ఎవరో చేసిన తప్పులు ఇంకెవరికో చుట్టుకున్నట్టు అవని చేసిన తప్పుల వల్లే ఇప్పుడు అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఏమే, ఇప్పుడు కూడా అవనిని నిందించాలని నీకెలా అనిపిస్తుందే? ఇదిగే అక్కన దాంట్లో తప్పేముంది? అవని వల్లే కదా మేము ఆస్తుల్ని అంతస్తుల్ని పోగొట్టుకున్నాం. అవని వల్లనే కదా గౌరవ మర్యాదలను పోగొట్టుకున్నాం. అవని వల్లే కదా రోడ్డున పడిపోయాం. అది ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అంతా నాశనం అయిపోయింది. వసంత గారు మాట్లాడిన దాంట్లో అక్షరం కూడా తప్పులేదు. ఈ జన్మకు మీకు బుద్ధి రాదు. ఇదిగే మాకు కాదు, నీకు రాదు.